హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను. కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ పోస్ట్ చేయడం డిలే అవుతున్నాయి. ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసంలో చివరి ఆదివారం రోజున మేము పెదకాకని శివాలయం గుడికి వెళ్ళామండి. యాక్చువల్లీ శనివారం నైట్ వెళ్ళి నిద్ర చేసి ఆదివారం దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఆదివారం తెల్లవారుజామున లేచి స్నానాలు చేసి పొంగల్ చేసి పూజ చేసుకొని శివయ్య దర్శనం చేసుకున్నాము. యాక్చువల్లీ మేము అసలు ఈ గుడికి రావడానికి కారణం ఏంటంటే, మా బుడ్డోడిది మొక్కుందండి. వాడికి వెంట్రుకలు తీయించాలి మూడోసారి. అది ఇక్కడే అనుకున్నాము. సో అది తీయించడానికి వచ్చాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, అది రుద్రాక్షల శివలింగము, అలాగే గోపురము. ఇదంతా గుడి లోపల వ్యూ అండి. జనాలు అయితే చాలా మంది ఉన్నారు. అయ్యప్ప స్వాములు కూడా చాలా మంది ఉన్నారు. పైన శివుడు, పార్వతి, కుమారస్వామి అలాగే వినాయకుడు ఉన్నారండి. చివరిగా కొబ్బరికాయ కొట్టి చెడగొబ్బరం పెట్టించుకున్నాము. ఇక్కడ మనం ఇచ్చే కొబ్బరికాయతో ఇక్కడ కనపడుతున్న శివుడికి అభిషేకం చేస్తారండి. ఆ విగ్రహానికి వెనుక పక్క అంటే గర్భగుడికి ఎదురుగా ఇక్కడ నందీశ్వరుడు ఉంటారు. చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నారో. ఇదంతా గుడి లోపల ప్రాంగణం అండి. ఇక్కడ ఎవరైనా కూర్చోవచ్చు. తర్వాత మేము చేసిన ప్రసాదాన్ని అందరం కొంచెం కొంచెంగా కళ్ళకద్దుకొని తిన్నాము. కాసేపటి తర్వాత ఎవరో ఒక ఆవిడ వచ్చి ప్రసాదం పెట్టమని అడిగింది. నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. తర్వాత ఆలోచిస్తే చాలా ఆనందంగా కూడా అనిపించింది. ఎందుకంటే మనం ప్రసాదం పెట్టినప్పుడు తీసుకోవడం వేరు, అలా కాకుండా మన దగ్గరికి వచ్చి అడిగి మరీ తీసుకోవడం వేరు. నేనైతే ఆ శివపార్వతుల బ్లెస్సింగ్స్ అని అనుకుంటున్నాను. ఫైనల్ గా మా బుడ్డోడు గుండు కూడా చూశారు కదా. మీకు కనుక ఈ టెంపుల్ గురించి తెలుసుంటే కమెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.